జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అనుకున్నప్పటి నుంచి కొన్ని కాంగ్రెస్ పార్టీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ సీక్రెట్ సర్వేలు కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున కొన్ని సర్వేలు కానీ లేకుంటే కేకే సర్వే కానీ మిగతా సర్వేలు నిర్వహిస్తే బీఆర్ఎస్ పార్టీకి హవా ఎక్కువ ఉందని చూపిందట. హవా బీఆర్ఎస్ చూపెట్టిందట. అయితే చూసుకున్న విషయం జూబ్లీ హిల్స్ పబ్లిక్ పల్స్ గులాబీదే గెలుపు, పబ్లిక్ పల్స్ గులాబీదే గెలుపు. ఈరోజు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియాలో అక్కడ వర్క్ చేస్తూ ఉంది. సో ప్రజలు మాట్లాడేది ఒకటే, మాగంటి గోపీనాథ్ గారు ఒక మంచి నాయకుడు, అట్లాంటి నాయకుడు మళ్ళీ పుట్టాడు, ఎన్నో అభివృద్ధి పలు కార్యక్రమాలు చేశాడు. బీఆర్ఎస్ హయాంలో మైనారిటీలో ఎంతో గౌరవం దక్కింది, అభివృద్ధి కూడా అంతే విధంగా జరిగింది అనుకొని చాలా విధాలుగా వాళ్ళు సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ యూట్యూబ్ ఛానళ్ళల్లో బీఆర్ఎస్కే మేము ఓటేస్తాం, మా మద్దతు బీఆర్ఎస్కే అని ప్రతి చోట అనుకూలంగా సమాధానం ఇవ్వడం జరిగింది. ఇక పబ్లిక్ పల్స్లో కూడా గెలుపు మాత్రం బీఆర్ఎస్దే వచ్చింది. సర్వేలన్నింట బీఆర్ఎస్దే విజయం. కేసీఆర్ పార్టీ 55% మంది జై కొట్టారన్న కేకే స్ట్రాటజీస్, కారుకు 50% ముస్లింల సపోర్ట్ ఉందన్న బిలియన్ కనెక్ట్, 46% ఓట్లతో గులాబీదే విజయం అన్న ఐఐటిఎన్ల సర్వే, పీపుల్స్ ఇన్సైట్ సర్వేలో 44% ఓట్లతో బీఆర్ఎస్ దే జోరు, 43% మంది మద్దతుతో బీఆర్ఎస్ కు తిరుగులేదన్న చాణక్య, 42% ఓట్లతో కారు జెట్ స్పీడ్తో ఉందన్న కోర్మో సర్వే, ఓటా మీడియా హౌస్ తాజా సర్వేలను గులాబీ 48% ఓట్లు, కాంగ్రెస్ అంతర్గత సర్వేలను బీఆర్ఎస్ పార్టీకే ఓటర్ల పట్టం, 45 రోజుల వ్యవధిలో జరిగిన అన్ని సర్వేలను కారుదే విజయం, బుల్డోజర్ కన్నా కారే కావాలంటున్న జూబ్లీ హిల్స్ ఓటర్లు, 2 ఏళ్ల కాంగ్రెస్ నిర్లక్ష్యపు పాలన కన్నా 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రగతి పాలనకే తమ ఓటు అని తేల్చి చెప్తున్నారు. అందుకే కేకే సర్వే నుంచి చాణక్య దాకా, కోర్మో నుంచి ఓటా వరకు సర్వేలన్నింట కారు జోరే కనిపిస్తున్నది. గల్లీ గల్లీలో బీఆర్ఎస్ గాలే వీస్తున్నదన్న ఈ యొక్క చర్చ కొంచెం సుడిగాలి లెక్క తయారై. రేవంత్ ప్రభుత్వము మొదలు సర్వేలు చేసింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమని ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ ప్రజలు మొగ్గు చూపుతా ఉన్నారు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు, కారే కావాలి సారే రావాలన్న నినాదం వినబడుతుంది అనుకుంటూ చెప్పడం కూడా జరిగింది మిత్రులారా. అయితే రాష్ట్ర ప్రజలకు కూడా చైతన్యం అయ్యిర్రు. బుల్డోజర్ను చూసి, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన చూసి, ఇప్పుడు నవీన్ యాదవ్ని గెలిపించినా కూడా మనకు జరిగేది ఏం లేదు, ఆయన అధికారంలో వస్తే మేము రాత్రి పండుకునే టైంలో కూడా దేంతో కొట్టి చంపేది కూడా తెలియదు అనుకుంటూ ఆ ప్రజలు భయపడతా ఉన్నారు, ఆ ప్రజలు ఆ తీరుగా భయపడతా ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది కాబట్టి ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అక్కడి నుంచే బొందబెడదామని నిర్ణయించుకున్నది. మైనారిటీ పీపుల్స్ కానీ అక్కడ మిగతా సామాజిక వర్గం ప్రజలు కానీ పూర్తి స్థాయిలో చైతన్యవంతమయ్యి ఈరోజు కాంగ్రెస్ యొక్క అవినీతి అక్రమాలన్నింటినీ తెలుసుకొని చైతన్యవంతమయ్యి ఈరోజు ఆ రేవంత్ రెడ్డిని, నవీన్ యాదవ్ని మేము చెత్తను తీసేసి బుట్టలు వేస్తామన్నట్టుగా వాళ్ళ ప్రయత్నాలు సాగుతూ ఉంది. ఇన్ని సర్వేలు నిర్వహించారు, ఇన్ని సర్వేలు వరుసపెట్టి సర్వేలు నిర్వహించినా కూడా ఆ సర్వేల కల్లా మోస్ట్లీ వచ్చిన రిజల్ట్ ఒకటే, ఎన్నికలు ఏదైనా సెలక్షన్ కారే. ఎందరు మంది వచ్చి ప్రచారాలు చేసినా గెలిచేది బీఆర్ఎస్ఏ. మా గుర్తు కారే గుర్తు, వస్తే రావాలి, మా సారే రావాలి, కేసీఆరే కావాలనుకుంటూ ఈ తీరుగా ఈరోజు అక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రజలే ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఏ విధంగా దూషించిందో మీరు చూశారు. ఓట్లు లేకుంటే మేము ఏం చేస్తామో అనేది కూడా బెదిరించారు వాళ్ళు. మరి అన్నీ తెలిసి బొందలబడు కన్నా ముందే సర్దుకొని అవాయిడ్ చేస్తే బాగుంటుందని ప్రజలు కూడా చైతన్యవంతమయ్యారు. దాంట్లో తప్పు ఏం లేదు. 100% బీఆర్ఎస్ గెలుస్తుంది అని అన్ని సర్వేలలో కానీ ప్రజల పల్స్లో కానీ వచ్చిన టాక్ కూడా అదే.